మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? సుందరరామిరెడ్డి గారి సెమినార్ కి అటెండ్ అవ్వండి. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, ఆషాఢ మాసంలో గోరింటాకు పెట్టుకుంటాం. అసలు గోరింటాక్కి ఆషాఢ మాసానికి సంబంధం ఏంటండి? అంటే ఆషాఢ మాసంలో మస్ట్గా పెట్టుకుంటాం కదా. సంవత్సరం అంతా పెట్టుకోవాలి జయ గోరింటాకు. ఏడాదంతా పెట్టుకోవాలి. ఆషాఢంలో ప్రత్యేకం, ఎందుకంటే ఇప్పుడు పెట్టుకుంటేనే కుదురుతుంది అని నియమంగా చేశారు కాబట్టి కనీసం ఈ ఒక్క నెలైనా పెట్టుకుంటారేమో స్టైల్ కొట్టకుండా అని. ఇది ఇప్పుడు ఇవాళ జనం ఇలా ఉంటారని ముందు మన తాతల నాడే తెలుసు, ఊహించేసుకున్నారు. ప్రధానంగా ఏంటంటే ఈ రోజున మన జీవితాలు మారిపోయినాయి. కానీ ఇదివరకు మనమే ఉతుకుని, మనమే కడుక్కుని, మనమే తుడుచుకుని, మనమే పొలంలో నాట్లు వేసుకుని, మట్టి పనిచేసి, నేల ఉన్న ఇళ్లల్లోనే మనకి గచ్చులు అవి కూడా ఉండేవి కదా, పేడలు పనిచేసి ప్రతిరోజు ఇళ్ళకి వాకిలకి ఈ పనులు చేసేవాళ్ళు. ఈ పనులు చేసేటప్పుడు ఆడవాళ్ళకి ఏమవుతుంది, సాధారణంగా గోళ్లల్లోకి మట్టి నీరు వెళ్ళిపోతూ ఉంటాయి. ఏదైనా ఎదురు దెబ్బ తగిలి గాయాలు అవుతాయి, గోళ్ల చుట్టుపక్కల ఇన్ఫెక్షన్స్ డెవలప్ అయిపోతాయి. దీనికి ఏంటంటే మందు నూనె రాసుకోవటం. నూనె జ్ఞాపకం ఉంటుంది ఉండదు, ఏదో రాస్తూ ఉంటారు. ఏం నూనె? ఏదో ఒక నూనె, కొబ్బరి నూనె రాసుకోవాలంటారు. ఈ పని చేసి వచ్చాక అలసిపోయి వాళ్ళు రాత్రిళ్ళు కొబ్బరి నూనెలు అవి రాసుకోలేకపోతారు. ఇప్పుడు ఇది ఈ గోరింటాకు రంగు వస్తుంది, ఒక సౌందర్యంగా కనపడుతుంది, ఒక సరదాగా ఉంటుంది. ఒక పని ప్రత్యేకంగా ఆ చెట్టు నుంచి ఆకులు కోసుకోవడం, వాటిని రుబ్బటం, దీన్ని పెట్టుకోవటం అదొక పని. అయితే ఈ పెట్టుకున్నప్పుడు చేతులు అందంగా కనపడతాయి కదా. అందము దీంతో పాటు నీకు 5వ తనం కూడా, భర్తకి ఆయుష్ వృద్ధి అవుతుందని, మీ ఇద్దరు ఆలు మగల కాపరాలు బాగుంటాయని ఇలాంటి మాటలు చెప్పి ఈ పెట్టుకోవటాన్ని అలవాటు చేశారు. ఈ పెట్టుకోవటం ఎందుకంటే ఆయుర్వేద రీత్యా గోరింటలో ఉండేటువంటి రసాయనాలు ఈ పుళ్ళని మాన్పుతాయి. ఓహో, గోరు హెల్త్ని పెంచుతుంది. అది వేళ్ల స్కిన్కి కాదు, దాని మందు లోపల గోళ్ళకి. మన స్టైల్గా చూస్తాం, ఇదంతా పెట్టుకుని గోల్డ్ మాత్రం తెల్లగా వదిలేసి దానికి నెయిల్ పాలిష్ చేసుకుంటూ ఉంటాను. చక్కగా పెట్టుకున్నారు. నేను పెట్టుకుంటాను జయ. నాకు కాలుగోళ్ళకు కూడా ఎప్పుడు మాయకుండా గోరింటాకు. అవును, ఎప్పుడు చేతులకి కాళ్ళకి కనిపిస్తాయి. ఇప్పుడు కొంచెం కరోనా నేపథ్యంలో ఒక రవ తగ్గింది జోరు, అయినా కూడా అవకాశం ఉంది. గోరింటాకు దొరికితే ఊరుకోను నేను. రాత్రి 11 గంటలకైనా పడుకుంటాను. పల్లెటూరులో అలవాటు కదా. అసలు అప్పుడైతే 10 రోజులకి పెట్టుకునేవాళ్ళం. మాకు పెద్ద గోరింట చెట్టు ఉండేది. 10-15 డేస్కి ఒకసారి గోళ్ళకి ఖచ్చితంగా కాలుగోళ్ళు చేతి గోళ్ళకి ఉండాలి. గోళ్ళు పుచ్చిపోకుండా, గోళ్ళ చుట్టూతా పాసిపోకుండా, ఆ పాసిపోయిన దానికి వైద్యంగాను గోరింట పనిచేస్తుంది. ఇన్ఫెక్షన్స్ రాకుండా క్రమంగా ఏమవుతుందంటే పెట్టుకుంటుంటే గోళ్ళు చూడు కొంతమందికి వంకర టింకరగా పెరుగుతాయి. 50 ఏళ్ళు దాటేసరికల్లా కాలిగోళ్ళు అవి పాడైపోతాయి జయ. ఆ మెనోపాజ్ వల్ల, మెనోపాజ్ తోటి గోళ్ళు బరకగా రావటము అవి జరుగుతుంది. నీళ్ళల్లో పని చేయకపోయినా కూడా గోళ్ళు అంత హెల్దీగా ఉండవు. వాళ్ళు కనుక రెగ్యులర్గా గోరింటాకు పెట్టుకుంటే పుచ్చుగోర్లు ఒక్కోసారి దెబ్బ తగిలి పగిలిపోతాయి. అవునవును, పగిలితే ఆ పగులు వస్తూ ఉంటుంది. దాని గోరింటాకు పెడితే మెల్లిగా రిపేర్ అయిపోతుంది. అయితే దీనికి గోరింటాకు ఒక పూర్వగాథ ఒకటి చెప్తారు, విన్నాను. కానీ సరే అది అవునో కాదో, గౌరీదేవి అమ్మవారు పార్వతీదేవిగా హిమవత్ పర్వత పుత్రికగా ఉన్నప్పుడు, ఆమె ప్రథమ రజస్వల అయినప్పుడు, మొట్టమొదటిసారి పెద్దదైనప్పుడు ఆ నెత్తురు పడిందట నేల మీద, ఒక చుక్క. ఆ నేల మీద పడేసరికి హిమాలయం గైరికాది ధాతువులు ఉండే ప్రాంతం. హిమాలయాల్లో ఉన్న ప్రతి మొక్క ఒక ధాతువు, ఒక హెర్బ్, ఒక వనమూలిక. అవే కాకుండా గైరికా ధాతువులు అంటే అసలు అక్కడ ఉండే రాళ్ళు కూడా ఆరోగ్యానికి ఉపయోగపడేవి. రాళ్ళు కూడా చిన్న చిన్న రాళ్ళు కూడా పవిత్రమైనవి, తర్వాత ప్రభావవంతమైనవి, తర్వాత ఖరీదైనవి కూడా. అలాంటి ప్రాంతంలో ఏదైనా ఒక బిందువు పడితే దాని మీద ఒక మొక్క వస్తుందట. ఈ ఎర్రటి చిగుళ్ళున్న ఆకుగా పుట్టిందట. చెట్టు పుట్టిందని ఆమె యొక్క నెత్తురని అది చెప్తారు. సాధారణంగా మనమేమనుకుంటాం, పీరియడ్స్ టైంలో మొక్కలకి నీళ్లు పోయకూడదు, మొక్కల దగ్గరికే వెళ్ళకూడదు అనుకుంటాం. అది మనుషులకి. అంతే కదా అమ్మగారు? అవును, ఆవిడ శక్తి కదా. ఆవిడ శక్తి అమ్మవారు కదా. ఆమె నుంచి ఉద్భవించిన నెత్తుటి బొట్టు ఇలా అయ్యింది, గోరింటాగా అయ్యిందని. తర్వాత ఆ చెట్టును చూస్తే అది చాలా బాగుందట, అందంగా ఉంది. గోరింట చెట్టు పూస్తే భలే అందంగా ఉంటుంది. అయితే గౌరీదేవి అప్పటికి చిన్నపిల్ల, ఆవిడకి 11-12 సంవత్సరాలు ఉన్నాయి. ఆ ఆకును పట్టుకుని లాగిందట. లాగితే చేతులు ఎర్రగా అయినాయి. ఎంత బాగుందో, వాసన బాగుంది, ఆ రంగు బాగుంది. ఆమె చాలా సంతోషించింది.
అయితే అప్పుడు ఆ చెట్టు హిమవంతుడిని అడిగిందట, నీ నుంచి పుట్టిన ఎన్నో చెట్లు ధాతువులుగాను తర్వాత మూలికలుగాను పరిణమించాయి, నాకు కూడా అట్లాంటిది అవకాశాన్ని ఇవ్వమని. అప్పుడు అమ్మవారికి ప్రీతి కలుగుతుందని ఆ చెట్టుని ఉంచుకుంటే ముళ్ళ చెట్టుగా భావించరని. తర్వాత ఏమో దాంట్లో ఒక దోషం ఉంటుంది కదా, రజస్వల రక్తంలో ఒక దోషం ఉంది, ఆ దోషమే గోరింటి చెట్టులో ఉన్న ముళ్ళు. ఓకే, అది ఒక కథనం ఉంది, మరి అది ఎంత మటుకు నిజమో అయితే తెలీదు. ఉమ్. గౌరీ ఇంటి చెట్టు కాబట్టి అది గోరింట చెట్టు అయింది. ఆమె వల్ల వచ్చిందట. అయితే ఇప్పుడు ఈ అమ్మవారికి ప్రీత్యర్థం దాన్ని పెట్టుకోవాలని చెప్తారు. ఈ మధ్య ఒక పెద్దవారు ఎవరో చెప్తుంటే విన్నాను, చాలా కాలం పెళ్ళవని ఆడపిల్లలు గోరింటాకుతోటి గౌరీదేవికి పూజ చేసి ఆ ఆకును రుబ్బి 5 ముత్తైదువులకి ఇస్తే వివాహం అవుతుంది అని. అలాంటివి కూడా ఇవ తంత్ర రహస్యాలు ఉంటాయి కదా, చాలా పద్ధతులు. మనం అట్ల తెద్దప్పుడు ఖచ్చితంగా ఇవ్వాలని పెట్టుకుంటాం, గోరింటాకు ఇస్తాం. ఇప్పుడు కూడా ఆషాఢంలో కూడా గోరింటాకు వాయనంగా ఇవ్వటం, ఎవరికైనా పంపటం ఉంది. తొలేకాదశికి ముందే గోరింటాకు ఎవరికైనా ఇస్తే మంచి ఫలితం లభిస్తుంది. ఇప్పుడు ఆషాఢంలో గోరింటాకు ఎందుకు అని, ఇది వర్షాకాలపు ముందు కాలము, వానలు మొదలైపోతాయి. ఎండాకాలం అన్నాళ్ళు పెళుసుగా ఉంటుందా, ఇప్పుడు ఇవి మొదలవుతాయి కదా, వానలు మొదలైపోతాయి, మన నాట్లేస్తారు, పాదులు పెట్టే కాలం. కొత్తగా మళ్ళీ భూమి తడిపి భూమట్లో చేతులు పెట్టేసరికల్లా వేడి పాడవటం మొదలుపెట్టి. అందుకని ఆషాఢాల్లో తప్పకుండా కనుక గోరింటాకు 2-3 సార్లు పెట్టుకుంటే గోళ్ళు కొంచెం క్లీన్ అవుతాయి, తర్వాత గట్టిగా అవుతాయి. వర్షాకాలంలో వానలకి గోరింటాకు రంగు దిగిపోతుంది. అవునవును. ఈ తొలికాలంలో అంత దిగిపోదు, ఆషాఢానికి అంత దిగదు, శ్రావణ భాద్రపదాలకి బాగా రంగులు దిగిపోతాయి. గోరింటాకు అన్నాం కదా అని హెన్నా కలుపుకుని పెట్టుకోవటమో, తర్వాత ఏమో కూన్తో పెట్టుకోవటమో కాకుండా పచ్చి ఆకుని, ప్రకృతి నుంచి సహజంగా లభించిన ఆకుని రుబ్బి అందులో మరింత ఎరుపు రావడానికి వక్క ముక్కలు వేస్తారు, వక్క వేస్తారు, తర్వాత ఒక చింతపండు వేస్తారు, చిన్న పటిక ముక్క వేసినా కూడా రెడ్గా వస్తుంది. మజ్జిగ చుక్క వేస్తారు, తర్వాత ఏమో తాటాకు వేస్తారు, కాకిబొడ్డు అని దొరుకుతుంది ఊళ్ళల్లో. ఎలా అంటే ఈ మన దుంగలు అవి అలా పడేసి పెడతారు చూడు సంవత్సరాల తరబడి, దాంట్లోంచి ఒక బొడ్డులాగా పుడుతుంది, కాకిబొడ్డు అంటారు, అది కూడా వేస్తారు. ఓకే, బెల్లాన్ని ఉడకబెట్టి, పట్టికని ఉడకబెట్టి, చాయ్ పత్తాన్ని ఉడకబెట్టి రంగులు తెచ్చుకోవద్దు ఈ ఆషాఢంలో. కనీసం న్యాచురల్గా ఆకుని రుబ్బి కొంచెమైనా ఈ చేతులకే కాకుండా అరికాల్లో వేసుకోవాలని, 5వ తనం వృద్ధి అవుతుందని చెప్తారు. వేడి లాగేస్తుంది జయ, ప్రధానంగా అది చేసేది ఏంటి, మన ఒంట్లోని వేడిని తగ్గిస్తుంది. ఎవరో చెప్తుంటే విన్నాను రమ్మగారు, ఆషాఢంలో గోరింటాకు అమ్మవారింటికో అత్తవారింటికో వెళ్తుంది అనే ఒక సామెత లాంటిది విన్నా నేను. ఆవిడ అమ్మవారు పుట్టింటికి వెళ్తుంది, ఇప్పుడు అమ్మవారే పుట్టింటికి వెళ్తుంది. ఆమె ప్రీత్యర్థం సరదాగా చేసే పనులు ఈ గోరింటాకు పెట్టుకోవటం. ఆమెకి ఇష్టం కాబట్టి అందుకని పెట్టుకోవాలంటారు. ఎవరికైనా ఇచ్చి పెట్టుకోవాలి గోరింటాకు. మనమే కొన్ని రుబ్బేసుకుని పెట్టేసుకోకుండా ఎదురింటికో పక్కింటికో పెట్టుకుంటావా అని అడిగి కొంచెం వాళ్ళ చెయ్యి కూడా పండుతుంది. ఒక సంతోషం, ఒక స్నేహభావం, అంతే. పైగా ఇది అమ్మవారికి సంబంధించింది అనే ఒక ప్రీతి. దాంతోపాటు మన శరీరంలో ఉన్న వేడిని తగ్గించే విధానం ఇది. నిన్నటిదాకా వేడెక్కే ఉన్నాం, తొలకరి జల్లులు పడి భూమంతా చల్లబడుతుంది. శరీరాలు చల్లబడ్డానికి కూడా ఒంట్లోంచి కాక దిగిపోవడానికి ఇట్లా గోరింటాకు పెడితే నా కొంతమంది చేతులు అల్లగా అవుతాయి చూడు, అందుకని ఎక్కువసేపు పెట్టుకోకూడదు, కాస్త సుమారుగా పెట్టుకోవటం, వారం పెట్టుకోవటం. ఈ గోళ్ళకి సమస్యలు ఉండేవాళ్ళు, గోర్ల మీద గీతలు వస్తాయి, అలా వస్తూ ఉంటాయి కొంతమందికి, వాళ్ళు రెగ్యులర్గా గోరింటాకు పెట్టుకుంటే గోళ్ళు చక్కగా హెల్దీగా శుభ్రంగా అవుతాయి. దీని మీద కొన్ని అపోహలు ఉంటుంటాయి. ప్రెగ్నెన్సీలో గోరింటాకు పెట్టుకుంటే ఆడపిల్లలు పుడతారని. నా 2వ ప్రెగ్నెన్సీ ఎప్పుడు మా అక్కయ్య పెద్దక్కయ్య కోడలు, తనకి అమ్మాయిలు లేరు, నాకు మా ఇంట్లో అమ్మాయి పుడితే వాళ్ళ ఇంటికి కూడా తిరుగుతుంది, మేము కొంచెం దగ్గరగా ఉండేవాడు, అందుకని వారం గోరింటాకు పంపించేస్తుండేది. కానీ కార్తీక్ వచ్చేసాడు గారు, అది నిజం కాదని తెలిసిందనమాట. గోరింటాకు పెట్టుకుంటే ఆడపిల్లలు పుడతారే, అదొక సిద్ధాంతం. ఓకే, ఎవరు వస్తే వాళ్ళతో గోరింటాకైనా వచ్చేసేది, రుబ్బైనా పంపించేసేది. వాడిని చూసినప్పుడల్లా ముదుగా ఉన్నాడు, వెధవ వీడు ఆడపిల్ల అయితే బాగుండేది అనుకుంటుంటుంది, అలా అంటారు. కానీ అలా ఏం ఉండదు, ఎందుకంటే ప్రెగ్నెన్సీ ముందే వాళ్ళు అసలు అది ఆ డ్రాప్లోనే డిసైడ్ అయిపోతుంది. తర్వాత 3వ నెల వచ్చాక గోరింటాకు పెట్టుకుంటే ఏం మారిపోదు. అయితే ఆడపిల్లలు అన్నయ్యలు ఉన్న వాళ్ళు చిటికని వేలు వదిలేయాలి, అలాంటి పిచ్చి సిద్ధాంతాలు ఏ వేళ్ళు వదిలిపెట్టద్దు. చక్కగా అన్నీ మనవే కాబట్టి అన్నీ మన వేళ్ళే, మన వేళ్ళకి ఆరోగ్యం, మన గోళ్ళకి ఆరోగ్యం, మన ఒంట్లో వేడి తగ్గుతుంది, గోళ్ళు శుభ్రంగా ఉంటాయి. కాలి గోళ్ళకి చేతి గోళ్ళకి ముఖ్యంగా పెట్టుకోండి తప్పకుండా అండి. ఫ్యాన్సీకి పోయి గోళ్ళు వదిలిపెట్టేసేది, గోరికే ఆకు అది
గోళ్ళ హెల్త్ కోసమే. కాబట్టి ప్రధానంగా పెట్టుకోవటము, చక్కగా ఎంజాయ్ చేయండి. ఇప్పుడే కాకుండా మనం అట్ల తద్ది, ఉండ్రాళ్ళ తద్ది అప్పుడు కూడా అంటే మనం ఇది అమ్మవారి ప్రీత్యర్థం గౌరీ నోములు కదా అవి. అట్ల గౌరీ ఇది గౌరీ కదా మనం చేసుకునేది, ఉండ్రాళ్ళ గౌరీ, ఉండ్రాళ్ళ తద్ది అట్ల గౌరీ. అందుకని అమ్మవారి గౌరీ ప్రీత్యర్థం ఏ పండగ వచ్చినా గోరింటాకు పెట్టుకోండి. ఇప్పుడు మనం కోన్లు తెచ్చి గీసేసుకుంటున్నాం, అవి రెండో రోజుకి ఇట్లా ఊడొస్తుంటున్నాయి ప్లాస్టిక్ వాటిలలో, కొన్ని డేంజర్గా కూడా అయిపోతున్నాయి కదా కూడా అవుతున్నాయి. కాబట్టి డేంజరస్ వాటికి వెళ్ళకండి. ప్యూర్ ఒరిజినల్ ఆకుని ట్రై చేయండి. రైతు బజార్లలో కూడా ఇప్పుడు గోరింటాకు దొరుకుతుంది, కొంచెం నిలవబడుతుంది. అయినా సరే అందులో చిన్న పిసర్ చింతపండు వేసి బాగా చక్కగా రుబ్బేసి గోరింటాకు ఏం చేస్తాం, సూక్ష్మంలో మోక్షం. అదే మరి ఏది అసలు కోన్లకి వెళ్ళే బదులు గోరింటాకు పెట్టుకోవచ్చు. వదిలిపోయినా సరే ఆకు తెచ్చుకొని పెట్టుకోవటం. ఆకే తెచ్చి పెట్టుకుంటే మనకి ఏ అపార్ట్మెంట్లలో ఓ పక్కన పడేసినా గోరింటాకు వస్తుంది. దాని పెద్ద సంరక్షణ అక్కర్లేదు. చక్కగా ఓ దండం పెట్టుకోవటం, కాసిన ఆకులు కోసుకొని రుబ్బేసి పెట్టేసుకోవటం బ్రహ్మాండంగా ఉంటుంది. తప్పకుండా రమ్మగారు. నమస్తే. నమస్తే.